మా చిన్నతనంలో బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో అక్కడక్కడ కొన్ని మాటలు వ్రాసేవారు. మరి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో తెలియదు. జేబు దొంగలున్నారు జాగ్రత్త. ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? జేబు దొంగలున్నారు జాగ్రత్త. మీ సామాన్లకు మీరే బాధ్యులు. జేబు దొంగలున్నారు జాగ్రత్త. నేను ప్రారంభంలో కొన్ని మాటలు చెప్తాను, మీరెవరో మీరే కనుక్కోవాలి. బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో గ్రుడ్డివారు, మూగ కుక్కలు, కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు అని 3 మాటలు రాయబడ్డాయి. హోషేయ గ్రంథం 9:7లో అవివేకులు, వెర్రివారు, డిమెంటెడ్ ఫూల్స్ అని వ్రాయబడింది. జెఫన్యా గ్రంథం 3:4లో గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, రెక్లెస్ అండ్ ట్రెచరస్ మెన్. గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. మత్తయి 7:15లో క్రూరమైన తోడేళ్ళు. మత్తయి 15:14లో గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు. మత్తయి 23:13లో వేషధారులు. మత్తయి 23:27లో సున్నము కొట్టిన సమాధులు. ఎందుకు చదువుతున్నాయి ఇవన్నీ అంటే వీళ్ళెవరో కనుక్కోవాలని. ఓకే. మత్తయి 23:33లో సర్పములు, సర్ప సంతానము. యోహాను 10:8లో దొంగలు, దోచుకునివారు, థీవ్స్ అండ్ రాబర్స్. రోమాపత్రిక 16:18లో తమ కడుపుకే దాసులు. 2 కొరింథీ 2:17లో దేవుని వాక్యమును కలిపి చెరిపిడివారు. 2 కొరింథీ 11:13లో దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. 2 కొరింథీ 11:15లో సాతాను పరిచారకులు. గలతీ 1:6-8లో భిన్నమైన సువార్తను పెంపొందింప చేయువారు. ఫిలిప్పీ 3:2లో కుక్కలు, దుష్టులైన పనివారు. ఫిలిప్పీ 3:18లో క్రీస్తు శిలువకు శత్రువులు. 1 తిమోతి 6:4లో ఎరుగని వారు, గర్వాంధులు. 1 తిమోతి 6:5లో చెడిపోయిన మనస్సు కలిగిన వారు, సత్యహీనులు. 2 తిమోతి 2:18లో సత్యము విషయమై తప్పిపోయిన వారు. 2 తిమోతి 2:24-26 వరకు సాతాను చేత చెరపట్టబడిన వారు. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంది కాబట్టి వచనము 7, వంచకులు, డిసీవర్స్. యూదా పత్రిక 4వ అధ్యాయం భక్తిహీనులు, అన్గాడ్లీ పర్సన్స్. యూదా పత్రిక 10వ వచనములో వివేక శూన్యములకు మృగములు అని వ్రాయబడింది. అన్రీజనింగ్ యానిమల్స్. ఎవరండి వీరు? హూ ఆర్ దీస్ పీపుల్? పరిసైల ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరు వీళ్ళు? ఈ డిస్క్రిప్షన్ ఎవరి గురించి రాయబడింది? 25 మాటలు చెప్పాను నేను. ఎవరి గురించి వ్రాయబడింది? అబద్ధ బోధకులు, అసత్య బోధకులను గూర్చి వ్రాయబడింది. ఇవి కొన్ని, మచ్చుకు కొన్ని మాత్రమే. బైబిల్లో దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫాల్స్ టీచర్స్. ఈరోజు మనము అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండడం గూర్చి నేర్చుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మనం మార్కు సువార్త ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చాం. 12వ అధ్యాయంలో లాస్ట్ భాగంలో, ఆల్మోస్ట్ లాస్ట్ భాగంలో ఉన్నాం. 38, 39, 40 వచనాలు చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. బివేర్ ఆఫ్ ద స్క్రైబ్స్. బివేర్, జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను,
సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్ర పీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలివి. ఆయన చనిపోకముందు 2 రోజుల కిందట చెప్పిన మాటలివి. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో దీని తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పిన, ఆయన చెబుతూ ఉన్నట్టుగా అట్లాంటి రికార్డు లేదు మార్క్స్ వార్తలో. వేరే వాళ్ళు ఆయన గురించి చెప్పిన మాటలు, ఆయనకి ఏం చేశారు, ఇలాంటివి ఉన్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ లాస్ట్ వర్డ్స్ అన్నట్టు. యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళక మునుపు చివరి వారంలో, చివరి దినాల్లో చెప్పిన మాటలు. ఎవరితో చెప్తున్నాడు అని అంటే తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అక్కడ వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా లూకాసు వార్తలో రాయబడిన తన శిష్యులను ప్రధానంగా ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే మనలాంటి వాళ్ళకు ఈ మాటలు చెప్తున్నాడు. యేసును వెంబడించే వారికి మాటలు చెప్తున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే బివేర్ ఆఫ్ స్క్రైబ్స్ అని అంటూ ఉన్నాడు. ఎవరి స్క్రైబ్స్? శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడి. చాలాసార్లు చెప్పా, మీరు రాసుకోవాలా, లేకపోతే అంటే అపారమైన జ్ఞాపక శక్తి ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అదర్వైజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, అసలు ఏంటిది బైబిల్ నేర్చుకోవాలి మనం. సో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సేనీయులు, జెలోతేలు, రకరకాల గ్రూప్స్ యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉండేవి. అందులో శాస్త్రులు అంటే ఎవరంటే, పరిసయ్యులు అనే ఒక తెగ ఉండేది, ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూపులో శాస్త్రులు అనే దేవశాస్త్ర పండితులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్స్. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే థియోలోజియన్స్ ఆఫ్ దట్ డే. పాత నిబంధన లేఖనాలను కానీ, లేదా ఆ దినాల్లో పెద్దల పారంపర్యములు అని పెద్దలు చెప్పిన మాటలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ప్రజలకు వివరింపజేసి లేదా వివరించి, ఇదిగో ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు, ఇది నమ్మాలి, ఇది నమ్మకూడదని చెప్పేవాళ్ళు. అయితే యేసుప్రభు కాలం నాటికి అసలు శాస్త్రులు ఈ తెగ ఎలా ప్రారంభించబడింది? నేను మరలా చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను. ఎజ్రా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎజ్రా శాస్త్రి, మనకు గాయకుడు ఎజ్రా శాస్త్రి ఉన్నాడు కదా, ఎజ్రా అనే వ్యక్తి శాస్త్రి. ఎజ్రా గ్రంథం చూడండి, ఆయనను గురించి వ్రాయబడింది. సో ఎజ్రా ఆయన శాస్త్రి. అక్కడి నుంచే ఈ శాస్త్రులు వచ్చారు. అంటే వీళ్ళు ప్రారంభ దశలో దేవుని వాక్యాన్ని చక్కగా వివరించేవారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు, ప్రజలకు మంచి మార్గము బోధించేవారు. కానీ రాను రాను వారు పాడైపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళను గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. ఇది ఇక్కడ 38, 39, 43 వచనాల్లో వ్రాయబడిన ఈ మాటలు విస్తారంగా ఇంకుగా సువార్తికుడు రాశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వీళ్ళ మీదనే రాశాడు. వాటన్నిటినీ క్లుప్తంగా మార్కు ఇక్కడ 3 వచనాల్లో పెట్టాడు. మొత్తం ఏమేం చెప్పాడు యేసుప్రభు అదంతా తెలుసుకోవాలనుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చదవాలి. కనుక దుర్బోధకుల విషయమై జాగ్రత్త అని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దినాల్లో వాళ్ళని గురించి యేసుప్రభు చెప్పాడు. సో ఈరోజు మన పాయింట్ ఏంటి, లేదా మన టాపిక్ ఏంటంటే బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. దుర్బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి. బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. అసలు అబద్ధ బోధకులు ఉన్నారా? వాళ్ళు కూడా యేసుప్రభుని గురించే కదండి చెప్పేది. నేను ఒకసారి పాత చర్చిలో డిజిఎస్ దినకరన్ దుర్బోధలను గురించి ఒకరోజు ప్రసంగం చేశాను. డిజిఎస్ దినకరన్ తెలుసా మీరు? డిజిఎస్ దినకరన్ సీనియర్ దినకరన్
మొత్తము రెఫరెన్సులతో సహా ఆయన ఎట్లా ఏ పుస్తకంలో చెప్పాడు, ఏ ప్రసంగంలో చెప్పాడు, అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చుకుంటూ, లేకపోతే ఆయన మీద నాకేం అక్కసండి, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటా, ఆయన గొప్పోడు, పెద్ద ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, నేను అనామకుణ్ణి, బట్ ఆయన మీద నాకేమి చెడు భావన ఉంటుంది. ఎందుకు చెప్పాలి అని అంటే, బికాస్ పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు చేయడం జరిగింది కనుక. అంత చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చి, బ్రదర్ ఆయన కూడా యేసుప్రభు గురించి చెప్తాడు కదా బ్రదర్ అంటే, దయ్యం కూడా వెళ్తుంది యేసుప్రభుని గురించి. పుతోను అనే దయ్యం పట్టిన అమ్మాయి చెప్పలేదా? దయ్యాలు అసలు యేసుప్రభు శిష్యులకు లేని తెలివి దయ్యాలకు ఉన్నట్టుగా ఉంది మార్కు సువార్తలో. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నీతో మాకేమి. అప్పటికే శిష్యులు అంత జ్ఞానంలోనికి రాలేదు యేసుప్రభుని గురించి, కానీ దయ్యాలకు ఆ జ్ఞానం ఉంది కనుక ఊరికే యేసుప్రభుని గురించి ఎవరంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన సత్యమైపోతుంది. వాక్యానుసారంగా ఉందా లేదా అని ఆలోచించాలి. ఎందుకు యేసుప్రభు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? మనం ఇంత సీరియస్గా తీసుకోమే. షుడ్ వి రియలీ టేక్ ఇట్ సో సీరియస్ లైక్ దాట్? ఊరికే ఇదంతా అన్నెసెసరీ. ఏమంటారంటే టెంపెస్ట్ ఇన్ ద టీ పాట్ అంటారు ఇంగ్లీష్లో మాట. టెంపెస్ట్ ఇన్ ద టీ పాట్ అంటే చిన్న దానికి పెద్ద తుఫాన్లాగా చూపిస్తున్నావు. టీ పాట్లో తుఫాన్ అంట. అది ఇంక ఎంత ఎగురుతుంది చెప్పండి మీరు? ఇంత దాన్ని పట్టుకొని ఇంత పెద్దగా చూపిస్తున్నారు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో ఈ విషయం అర్థమే కావడం లేదు. ఏం పర్లేదులేండి, వాళ్ళు మనము అట్లే ఉందా బైబిల్లో? రెస్పాన్స్ అలాగే ఉందా? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అబద్ధ బోధకులను కూర్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చదివితే అర్థమైంది. ద్వితీయోపదేశకాండంలో చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను, అబద్ధ బోధకుడు ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధించవలెను. డూ యూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ గాడ్? ఇక్కడ దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో తెలుసా? హీ మస్ట్ బి కిల్డ్ అంటూ ఉన్నాడు. ఈ దినాల్లో ఏం పర్లేదండి, ఓ వారం ఈ చర్చికి వెళ్తాం, ఓ వారం ఆ చర్చికి వెళ్తాం, ఇంకో వారం ఇంకో చర్చికి వెళ్తాం, అది సత్యమో అసత్యమో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. దేవుడు మరణదండన విధిస్తూ ఉన్నాడు. నేను అంతా చెప్పా, ఇవన్నీ బూటకమండి, ఇది నిజం కాదని చెబితే కూడా నా కుమారుడు 10th క్లాస్లో పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ అయ్యాడు. అప్పటికే మళ్ళీ పాపం తల్లికి వెళ్ళాలి అని ఇక్కడనే మనకు దగ్గరలోనే ఒక పెద్ద ప్రవక్త ఉండేవాడు, చనిపోయాడు ప్రవక్త. నా కుమారుడు ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా అని అంటే, అమ్మ ఇక అక్టోబర్లో పాస్ అయిపోతాడు అని అంటే, పాప అబ్బాయికి అంత అంటే చదువు మీద మనసు లేక చాలా సంవత్సరాలు పట్టింది పాస్ కావడానికి. పాస్ కాలేదు. ఇట్ టుక్ మెనీ ఇయర్స్. మరి ఈ వచనం ప్రకారం అయితే ఆయనను రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. పాత నిబంధన కింద ఉంటే కనుక రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఈ దినాల్లో యేసు ప్రభు పేరట ఎంతోమంది ప్రవక్తలమని చెప్పి బూటకపు ప్రవచనాలు పలుకుతున్నారు. ఆ ప్రవచనాల్లో 20% మాత్రమే సత్యమవుతాయట, 80% అసత్యం. 20% ఎందుకు సత్యమైందంటే, అక్కడ వాచ్ చూడండి, ఆ వాచ్ ఆగిపోయింది అనుకోండి, ఆగిపోయినా రోజుకు 2 సార్లు సత్యం చెప్తుంది. అది వాచ్ ఆగిపోయినా రోజుకు 2 సార్లు చెప్తుంది సత్యం. పనికి మాలిన వాచ్ కూడా 2 సార్లు సత్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి 24 గంటల్లో. ఏమోండి నాకు నా పట్ల సత్యం చెప్తాడేమో, మళ్ళీ అప్పుడన్నా బుద్ధి రావాలి కదా. ఈ సోదరి మనకి రాలేదు. మళ్ళీ వాళ్ళ మరదలు గర్భం దాలిస్తే కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ నాకు చెప్పింది వచ్చి. ఇక చూడండి ఎలా ఉందో. కొడుకు పుడతాడా, కూతురు పుడతాడా అంటే కొడుకు పుడతాడా అని చెప్పాడు ఆయన, కూతురు పుట్టింది.
మేబీ గాంధీ హాస్పిటల్ ఏమైనా మార్పు చేశారేమో. అయినా ఆలోచన రాదు చాలామందికి. ఏమోనండి, బయట ప్రపంచం చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఆలోచించాలి మీరు. మన ఇదే ప్లేస్లో భయంకరమైన దుర్బోధకులు వస్తారు. ఇదే ప్లేస్లో ఇంకా ఏ వారమో అవన్నీ నేను డీటెయిల్స్ చెప్పను, కానీ చాలా భయంకరం. మన సంఘస్థురాలు ఒక సోదరి నన్ను అడిగింది, పాస్టర్ గారు పెళ్లి చేస్తే ఎంత తీసుకుంటారండి అంటే, పాస్టర్కి చేసే పాస్టర్ ఉంటారు కదా, ఇప్పుడు నాకు లేదు, నేను కావాలని తీసుకోలేంత వరకు ఎందుకు ఇవన్నీ గొడవలని. సో పెళ్లి చేస్తే ఎంత తీసుకుంటారండి అని అడిగాను. అంటే తెలియదు సిస్టర్, నాకు మన చర్చిలో పెళ్లి జరిగితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి వాళ్ళను నేను తీసుకొని వస్తాను. అంటే హృదయం మంచిది, వాళ్ళు చక్కగా మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని తీసుకొస్తాను. నాకు ఎంత అంటే వాళ్ళకు గౌరవప్రదంగా ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాం. మనిషిని పిలిపించుకున్న తర్వాత ఆ వ్యక్తితో పని చేసుకున్న తర్వాత ఊరికి పంపిస్తారా? ఎవరైనా దుర్మార్గులు పంపిస్తారా? అలాగా పంపించకూడదు. అలాగా వీ హ్యావ్ టు ఆనర్ దట్ పర్సన్. కనుక మనం పిలిపించుకున్నాం, ఇవ్వాలి, ఇస్తాం. కాదండి ఒక పాస్టర్ గారు ఇక్కడనే వాక్యం చెప్తారు, నెక్స్ట్ వస్తారు తర్వాత, అంటే నెక్స్ట్ ఈరోజు కాదు, బట్ ఇక్కడనే చెప్తారు. 40,000 డిమాండ్ చేసినట్ట చర్చ్ మెంబర్స్ నుంచి. 40,000. వాళ్ళు కొత్తగా హిందువులు యేసు ప్రభువుని నమ్ముకొని బోధిపోమంటూ 40,000 కట్టమంటున్నాడండి. ఏం చేయాలా అని అంటే, ఏం చేయాలి నాకేం తెలుసండి. మరి వాళ్ళు అలా చర్చికి వెళ్తున్నారు. మరి 40,000 డిమాండ్ చేశాడు పెళ్ళికి. చివరికి వాళ్ళు అడుక్కుంటే చివరికి ఆయన 20,000 వరకు దిగాడట. మళ్ళీ ఆయన దగ్గర కనీసము పెళ్లి చేసే ఆ సర్టిఫికేట్ అని ఉందంటే లేదు, వేరే పిలిపించుకొని వచ్చేసాడు. సంఘస్థుల దగ్గర, మన సంఘస్థుల్లో కొంతమంది మనం పలానా ఆయన్ని పిలిచామండి, మరి ఆయనకి ఇవ్వాలి అని అంటే, ఇవ్వాలా అని అడిగారు నాతో. ఇవ్వాలా అని అంటే, మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, నేను పిలిచాను కాబట్టి నేను ఇస్తాను అంటే ఆలోచన లేదు కొంతమందికి. బయటి ప్రపంచం చాలా దౌర్భాగ్యంగా ఉంది. నిన్నటి దినాన నేను దీని మీద రీసెర్చ్ చేశా. అంటే దీని మీద చాలామంది నా ఫ్రెండ్స్ను పాస్టర్స్ను ఫోన్ చేసి ఎట్లా ఉంది ప్రపంచం అని అడిగితే దారుణమైన సంగతులు వినపడ్డాయి. ఒక ఆయనట పెళ్లి చేయడానికి వెళ్ళాడు, కుష్ఠరోగుల కాలనీకి వెళ్ళాడు. అంటే వాళ్ళ పిల్లలు బాగున్నారు, కుష్ఠరోగులు, వాళ్ళు అంతా అడుక్కునేవాళ్ళు, భిక్షాటన చేసేవాళ్ళు. వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన నా స్టూడెంట్ ఆయన బైక్ లేదు నాకనంటే, ఆయన బైక్ మీద తీసుకెళ్ళాడు ఈయనను, ఈ పాస్టర్ గారిని. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 2,000 ఇవ్వమని అడిగాడట. చాలా ఏళ్ళ కింద 2,000 ఇవ్వమంటే, లేవండి మా దగ్గర, మేము చాలా పేదలము, అడుక్కు తినేవాళ్ళం అని అంటే గొడవ పెట్టుకున్నాడట. గొడవ పెట్టుకుంటే వాళ్ళు అడుక్కొచ్చుకుంటారు కదా, ₹1 అన్ని లెక్కలు అందరూ తెచ్చుకొని అడుక్కునేవన్నీ తీసుకొని వచ్చి 2,000 లెక్క పెట్టి సంచిచ్చారంట ఆయన చేతికి. ఇంకో పాస్టర్ని అడిగా, మీకు తెలుసా పాస్టర్ ఇక్కడ కూడా వచ్చేవాడు, నా స్టూడెంట్ ఆయన కూడా. ఆయన అడిగితే, సార్ మా సొంత ఇంట్లో జరిగిందండి, చావుకు అంటే వాళ్ళ చిన్నత్త వాళ్ళ ఇంట్లో చావు జరిగితే చావుకు పాస్టర్ని పిలిస్తే, వాళ్ళ పాస్టర్ని పిలిస్తే నా వెంట కొంతమంది పాస్టర్లు వస్తున్నారు. వాళ్ళు ఇదొక లేటెస్ట్ ట్రెండ్, ఇది నా వెంట కొంతమంది పాస్టర్లు వస్తున్నారు, ఇంత ఇవ్వాలి. చచ్చినట్టుగా ఖచ్చితంగా 5,000 తీసుకొని వెళ్ళిపోయాడట. వీళ్ళు ఏం ఆదరిస్తారు ఆ సంఘాన్ని? ఆ చనిపోయిన అందుకే నేను ఎన్నోసార్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. పెద్ద అంటే తప్పుడు మాటలు కాదు, శవాల మీద పైసలు ఏరుకునే భయంకరమైన దుర్మార్గులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, ఏడుస్తున్నా పర్వాలేదు, యవ్వన ప్రాయంలో ఉండే నీ భర్త చచ్చిపోయినా, నీ భార్య చనిపోయినా పర్వాలేదు, కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ ఇలా ఉన్నారని అనుకోద్దండి. ఆ దినాల్లో కూడా శాస్త్రులు అందరూ చెడ్డోళ్ళు కాదు. యేసుప్రభు దగ్గరకు ఒక శాస్త్రి వచ్చి అంటే, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవన్నాడు. అంటే యేసుప్రభు మెచ్చుకున్నాడు ఆయనను, దేవుని రాజ్యానికి దూరంగా లేవు. అందరూ అట్లా ఉన్నారని కాదు, బట్ మెజారిటీ చెడిపోయింది. జాగ్రత్త, మెజారిటీ చెడిపోయింది. ఎక్కడున్నారు ప్రజలు? ఏం చేస్తూ ఉన్నారు?
బివేర్. అంత దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఉంటాయి. బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. నేను 25 మాటలు చదివా బైబిల్లో నుంచి. వాళ్ళను గూర్చి బైబిల్లో ఎంత తీవ్రంగా దేవుడు చెప్తున్నాడు. 18వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 18-20వ వచనం. అంటే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో చూడండి. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను అన్నాడు. ఆ ప్రవక్తయు చావవలెను. అన్ఇమాజినబుల్. ఇప్పుడు పెళ్ళికి ఏదో వాళ్ళు ఇస్తున్నారు, తీసుకున్నారు అని అంటే అర్థం ఉంది. ఎందుకంటే సంతోషకరమైన సందర్భం. సావు టైంలో కూడా వారు ఏడుస్తూ ఉంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా లేదా? ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు ప్రవక్తలు, ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు తెలుసా? ఇక్కడ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ప్రవక్తలు. అమ్మో నా గురించి ప్రవచనం చెప్తారంట అని పరిగెత్తుకొని వస్తారట ఇక్కడికి. ప్రవచనం ఈరోజు నా పేరు వస్తుందేమో. మీ బ్యాంక్ నంబర్లు చెప్తారు. ఒక ఆయన వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వజ్రాలు పుడతాయంట. మరి మీకు ఏమైనా అప్పులు గిప్పులు ఉంటాయని పిలిపియండి, కొంచెం అప్పు ఏం పర్లేదు, 1 లక్ష అప్పు తీసుకొని పిలిపించుకుంటే అయిపోయి వజ్రాలు కోట్లు వచ్చినప్పుడు అదేమండి ఈజీ కదా. క్యాన్సర్ పేషెంట్ కొరకు ప్రార్థన చేయడానికి 10,000. ఇక్కడే వాక్యం చెప్తాడు. ఒక వ్యక్తి వచ్చి క్యాన్సర్ పేషెంట్ కొరకు ప్రార్థన చేయడానికి 10,000. ఎంత దారుణం. అయినా నేను అనుకుంటా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆయన ఇష్టం లేక చెప్తున్నాడులే వాళ్ళ మీద, ఏమో నాకేమన్నా తగులుతుందేమో, లాటరీలాగా చూద్దాం, పోతే పోయినాయి 10,000 కదా, పోతే పోయినాయి 5,000 కదా. చిల్లంగితనం లాంటి పరిస్థితి ఇది. ఘోరమైన పరిస్థితి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. అంటే ఎంత తీవ్రంగా ఉంటే యేసుప్రభు మాటలు చెప్పి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథం 14-15. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు అన్నాడు. నేను పంపలేదు వాళ్ళను, అయినా నా నామమున వస్తూ ఉన్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలోనైతే శపించబడును గాక అని రాయబడింది. అట్టి వాడు, భిన్నమైన సువార్త ప్రకటించేవాడు, లెట్ హిమ్ బి అనాథమా ఆర్ లెట్ హిమ్ బి అకర్స్డ్. అంటే ఎంత సీరియస్ మ్యాటర్ అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు జాగ్రత్త సుమ అంటూ ఉన్నాడు. మొదటి భాగంలో జాగ్రత్త అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్తకు రండి, 12వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా అంటున్నాడు. మరియు ఆయన వారికి బోధించుతూ ఇట్లా నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడి, బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. వాళ్ళని గూర్చి వివరణ 2వ భాగంలో వివరణ కనబడుతుంది. ఏంటి వాళ్ళు అనంటే, నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకును, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కొరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగం రింగుచు మాయావేశముగా ప్రార్థనలు చేయుదురు. వాళ్ళను గుర్చిన వివరణ ఇది. అంటే శాస్త్రులు, ఆనాటి శాస్త్రులు. ఇప్పుడు మనం దాన్ని ఈనాటి పరిస్థితికి ఇప్పుడు అన్వయింపజేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉండే అబద్ధ బోధకులు ఎట్లున్నారు, ఆ దినాల్లో ఉండే అబద్ధ బోధకులు. ఇప్పుడు ఉదాహరణకు సిఎస్ఐ చర్చిలో తెల్లని క్యాసిక్ వేసుకుంటారు. అట్లా వేసుకున్నంత మాత్రాన ఆయన అబద్ధ బోధకుడు అనుకున్నారు. కాదు కాదు కాదు, దట్స్ నాట్ ది పాయింట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లా వేసుకొని ఎంతో భక్తిగా ప్రభు కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు. సిఎస్ఐ బిషప్ ఆఫ్ మెదక్, పాతకాలంలో బిషప్ ఆఫ్ మెదక్ సికింద్రాబాద్లో
పత్రికలు పంచేవాడట. ఈ దినాల్లో ఎవరు పంచుతారు? పాస్టర్ కూడా పంచాడు. బిషప్ అంటే హై లెవెల్ వాళ్ళ దాంట్లో. నోబడీ హ్యాస్, అంటే ఇప్పుడు డిజైర్ లేదు, ఇంతకుముందు ఉన్న డిజైర్ లేదు, వాళ్ళకున్న భక్తి లేదు, ఆ పెద్దలకున్న పూర్వకాలంలో వాళ్ళకున్న భక్తి లేదు. కనుక ఆ తెల్లవ అంగీలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఏమో దుర్బోధకులు అనుకున్నారు. మీరు ఏం లేదు, తెల్ల అంగీలు వేసుకోకుండా అలాగా కోట్ వేసుకుని దుర్బోధకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ కోట్ వేసుకున్న వాళ్ళంతా దుర్బోధకులు అనుకున్నారు. మీకు ఏమర్థమైంది అంటే ఓసారి కొంతమందికి ఏమర్థమైందో నాకు క్వశ్చన్గా ఉంటుంది. నేను చెప్పేది వీళ్ళకి ఏమైనా రాంగ్ చెప్పానా ఏంటి అన్నట్టుగా. కనుక వాట్ ఇట్ ఈజ్ నాట్ అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ దినాల్లోనట మొట్టమొదటిగా ఇక్కడ ఈ శాస్త్రులు ఏం చేసేవారంటే నిలువుటంగీలు ధరించుకొని, అవి తెల్లని నిలువుటంగీలు వేసుకునే వాళ్ళట. ఇవి పూర్వకాలంలో రాజులు, ప్రవక్తలు, ముఖ్యంగా యాజకులు వేసుకునేవారు. యాజకునికి చాలా ఉన్నతమైన స్థాయి. ఇశ్రాయేల్ దేశంలో హయ్యెస్ట్ ఆఫీస్ అది. రాజు, ప్రవక్త, యాజకులు అంటే హయ్యెస్ట్ ఆఫీస్ ఇవేగా. వీళ్ళకంటే మించిన ఎవరు లేరుగా. సో యాజకుడు, అందులోనూ మత సంబంధమైన విషయాల్లో యాజకుని, ప్రధాన యాజకుని మించిన వాడు ఎవరు లేరు. సో ప్రధాన యాజకుని వస్త్రాలను దేవుడు వస్త్రాల గురించే ఈ చాప్టర్లు పెట్టాడు బైబిల్లో. ఇదిగో ఇట్లా కుట్టాలి, ఈ దారంతో కుట్టాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అది అలంకారముగా ఉండాలి, అంటే వేసుకుంటే ఘనంగా ఉండాలి ఆ వస్త్రం అని దేవుడు ప్రధాన యాజకుని వస్త్రాల మీదనే చాలా మ్యాటర్ రాయించాడు. కనుక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రధాన యాజకులను పోలి అలాంటి వస్త్రాలు కుట్టించుకొని కింద బాగా ఫ్రిల్స్ ఉండేటట్టుగా చక్కగా కుట్టించుకొని ఇక వీధుల్లో తిరుగుతూ ఉంటే అందరూ కూడా వాళ్ళకు వందనం చేయాలి. అమ్మో, శాస్త్రి వచ్చాడు అది గుర్తుపట్టడం కోసమని కావాలని చాలా పెద్దగా కిందికి వేలాడేటట్టుగా తెల్లని వస్త్రాలు వేసుకొని తిరిగేవారట. అదొకటి. సంత వీధులలో వందనములు, అలా అంటే వాళ్ళు పోతూ ఉంటేనే గుర్తుపట్టాల్సిందే, అంతేగా గుర్తుపట్టి వెంటనే వందనాలు చేయాలి. అంటే నార్మల్గా వాళ్ళు గౌరవపూర్వకంగా వందనాలు చేస్తే తప్పేం లేదు. నాకు చెప్పాడు రమేష్, చెప్పాడు మన చర్చ రమేష్, ఓ పాస్టర్ దగ్గర పనిచేసాడంట కొంతకాలం. ఓ చోట పనిచేస్తే ఆయనను బిషప్ చేశారట. బిషప్ అన్నా పెద్ద అన్నా రెండో ఒకటే. నా పుస్తకం చదవడం మీకు అర్థమైపోద్ది అంటే రాసింది. అదేమి పెద్ద పొజిషన్ అనుకున్నారు చాలామంది, తెలియక ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం చెప్పాలి అని అంటే. జస్ట్ అంటే బిషప్ రవిబాబు అని మీరు రేపటి నుంచి రవిబాబుని బిషప్ అని పిలవచ్చు. ఎస్, రియలీ బైబిల్ ప్రకారం ఈజ్ అ బిషప్, సో యూ కెన్ కాల్ హిమ్ ఎ బిషప్. బిషప్ రవిబాబు, బిషప్ ఐజక్ బొమ్మసాని, బిషప్ చిన్నారిది. సో దే ఆర్ బిషప్స్, యూనో బిబ్లికల్గా చెప్తున్నా. వీళ్ళకి ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారులేండి, అంతా గందరగోళం. ఈయన బిషప్ చేశారట. రమేష్ ఆయనకు నమస్కారం పెట్టకపోతే వచ్చిలో పడతాడట. రమేష్ అని వీపు కొడతాడట. బాగున్నావా, ఎట్లున్నావు? ఈయన ఎట్టి పరిస్థితి ఈయనకి అసలు పెట్టడానికి ఇష్టం అనిపించట్లేదు. మళ్ళీ రెండోసారి వస్తాడట, రమేష్ రమేష్ అంటాడట. ఇక పెడితే బాగుంటుంది, ఎందుకు కానీ అవసరంగా ఇన్నిసార్లు తిరుగుతున్నాడు ఆయన అనుకుని ఆయన అంటే అట్లా కోరుకోవడం. ఎందుకండి కోరుకోవడం? ఎందుకు కోరుకోవడం? వాళ్ళు పెట్టకపోతే మనకేమైనా నష్టం కలిగేది ఏముందా? మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. మా నాన్న చాలా తగ్గింపుతో అందరికి చిన్నపిల్లలు కూడా వందనాలు బాబు అని అంటే, ఇక ఒక చిన్నటోడు అంటే నాకంటే కొంచెం సీనియర్ అనుకోండి, మా నాయన ఎదురుగా అట్లా, ఆయనే సేవకుడు, ఈ పిల్లోడు వందనాలు పెట్టించుకోవడానికి రెడీగా ఉంటాడు. అంత దుర్మార్గతలోకి వెళ్ళిపోయారు చూడండి మనుషులు. అంటే పెద్దలను గౌరవించాలి, బేసిక్ అది. కానీ కావాలని నా వస్త్రాలు చూసేవా, నేను ఎవరిని? బై ద వే పాస్టర్ ఐజక్ గారి వాళ్ళ అన్న మా ఊర్లో పాస్టర్ ఇక్కడ కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళ ఇట్లా వస్తూనే అందరూ అంటే సలాం అనాలి, సలాం సార్ అనాలి. పాతకాలం మాట చెప్తున్నా, ఇప్పుడు ఏమంటారో తెలియదు కానీ సలాం సార్ అనాలి. ఇప్పుడు అంత ప్రైజ్ ది లార్డ్ అవి తెలుగు మాకు అంత ఇంగ్లీష్ రాదు కదా. సో సలాం సార్ అనాలి. వాళ్ళన్న ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సలాం పెట్టలేదు. పెట్టకపోతే వాళ్ళ నాన్న చూశాడు, చర్చిలోనే కొట్టాడు.
నీవు పాస్టర్కి నువ్వు సలాం పెట్టవా? ఎట్ట పెట్టలేదని చర్చిలోనే, అవునా కదా? చర్చిలోనే. ఇప్పుడు కానీ కొడితే పోయి ఊరేసుకొని చచ్చిపోతారు. అంతమందిని కొడతావా నన్ను అని మమ్మల్ని ఈడ్చిడ్చి కొట్టా కానీ మళ్ళీ పోయి అన్నం తింటుండే, ఏమనిపించేది కాదు. ఇప్పుడు చిన్నదానికి ఊరేసుకొని చేస్తారు. ఏంటో ఎంత వీక్ అయిపోయారంటే చాలా వీక్, మనసు చాలా వీక్ అయిపోయారు. మా అక్క కొట్టిన తర్వాత వెంటనే పోవడం, ప్లేట్ కట్టుకొని అన్నం తినడమేగా. ఏదో కొట్టింది లేకపోతే కొట్టింది, మనకు ఏంటి కొడితే ఏంటట, కొట్టింది మనకు ఆకలి అవుతుంది, తినాలి ఫస్ట్. అట్లా ఉండేది. వీక్ అయిపోయినారు చాలా. వీక్ కావద్దు. అట్లా ఏమైంది? ఓ మనిషి ఓ మాట అంటే ఏమైందండి? పెద్ద విషయం ఏం కాదు అది. సో ప్రజల దగ్గర నుంచి ఆ విధంగా వాళ్ళు సంత వీధుల్లో, ముఖ్యంగా మెయిన్ సెంటర్స్లో నిలబడి ఇట్లా ఇట్లా చూస్తుంటారట. చూస్తూ ఉంటే ఎవరెవరు వస్తున్నారు, సలాం సార్ ఆయనకు కావాలని కోరుకోవడం. యేసుప్రభు డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. అంటే అది చెప్పడం తప్ప, రైట్. పాత నిబంధనలో రాయబడింది, నెరసిన వెంట్రుకలు కలిగిన వాడు వస్తే లేచి నిలబడవలెననుంది. ఈ దినాల్లో కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఊపుకుంటూ కూర్చుంటారు. రాంగ్ అది, అన్బిబ్లికల్ ఐడియాస్. పెద్దలు వస్తే వయసుకు, నెరసిన వెంట్రుకలు అంటే వయసుకు విలువ ఇవ్వాలి, లేచి నిలబడాలి. వాళ్ళు ఎవరైనా కానీ, నీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, నీకంటే తక్కువ ఏమంటారు ఆస్తి కలిగి ఉండవచ్చు, నీకంటే తక్కువ తెలివితేటలు ఉండొచ్చు. జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వీ మస్ట్ ఆనర్, గౌరవించాలి, పెద్దవాళ్ళను గౌరవించాలి. కానీ ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. తర్వాత సమాజ మందిరములలో అగ్రపీఠాలు. సమాజ మందిరంలో అంటే ఇప్పుడు టెంపుల్ కాకుండా సమాజ మందిరం ఉండేది. అది ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలంలో బబులోను చెరకెళ్ళారు కదా. చెరకెళ్ళిన తర్వాత మరి వాళ్ళ దేవాలయం లేదు, వాళ్ళకు యెరూషలేంలో ఉంది, యెరూషలేంకి రాలేరు. కనుక కూడుకోవడం కోసమని వాళ్ళు ఏం చేశారంటే సమాజ మందిరాలు అనేవి ప్రారంభించారు. కైండ్ ఆఫ్ మీటింగ్ ప్లేసెస్. అందులో ఇక్కడ ఇప్పుడు ఎత్తైన భాగం కదా, దీని ముందర ఇక్కడ పెట్టాం మనం, కానుక పెట్టాం. అయితే సమాజ మందిరంలో ఇక్కడ బైబిల్ పెడతారు. అంటే వాళ్ళకి బైబిల్ ఇప్పుడు మనకున్నట్టుగా ప్రింటింగ్ ప్రెస్ అవన్నీ లేవు కదా, ప్రింటింగ్లో లేవు, చేత్తో రాసేవి. కనుక ఆ స్క్రోల్స్ ఒక పెట్టెలో పెట్టి అక్కడ పెడతారు ముందు. చాలా గౌరవంగా వాటిని ఓపెన్ చేయాలా. ఒక వ్యక్తి ఓపెన్ చేసిస్తే అక్కడ చదివే వాళ్ళు ఉంటారు, చదువుతారు. ఒక అంత గౌరవం అంటే మన చర్చ్ టైప్లో అనుకోండి. వీళ్ళు ప్రత్యేకంగా ఈ శాస్త్రులను పైన కూర్చోబెట్టాలి ఇక్కడ. అంటే ప్రజలందరికీ ఎదురుగా వాళ్ళు కూర్చోవాలి. ఇట్లా కూర్చొని ఇంకా కాలు మీద కాలు వేసుకొని మీకేం కావాలో చెప్పండి, ఏ వాక్యం కావాలో చెప్పు, ఆ టైపులో కూర్చొని ఉంటారు అన్నట్టు. అక్కడ కనుక కూర్చోబెట్టకుండా పక్కకు కూర్చోబెడితే ఒప్పుకోరు. 1995లో, అప్పుడు నా వయసు చాలా చిన్నది, 95, ఓ మీటింగ్కి పిలిచారు ఆంధ్రలో. వెళ్ళాం. అయితే ఒక పాస్టర్కి ముందు రెవరెండ్ అని పెట్టలేదు, మా పాంప్లెట్లో రెవరెండ్ అని రాయలేదు. రెవరెండ్ అని రాయరా నాకు ఎట్లా రాయలేదు రెవరెండ్ అని గొడవ పెట్టేసి మా మీటింగ్లకు సమాంతరంగా పక్కన ఇంకో మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టి ఊరంతా దండోర వేయించాడు. మా మీటింగ్లకు వచ్చే వారికి చికెన్తో భోజనం పెట్టబడును, లిటరల్గా. జస్ట్ బికాజ్ రెవరెండ్ అనే పదం ఉపయోగించినందుకు. ఈ దినాల్లో చాలామంది పాస్టర్లు అట్లే ఉన్నారు. రెవరెండ్ అని వాడకపోతే కనుక, ఒక రక్షణ టీవీలో అమ్మాయి ఉంటుంది కదా, ఏం పేరు ఏంజలే కదా, ఏంజల్ నన్ను ఒకసారి అన్న అంటది, ఒకసారి సార్ అంటది, ఒకసారి పాస్టర్ అంటుంది. అంటుంటే మధ్యలో ఒక అబ్బాయి వచ్చి, మధ్యలో బ్రేక్ ఇస్తారు కదా, వచ్చి ఏంటి అక్క నువ్వు పాస్టర్ గారిని అన్న అంటున్నావు అని అంటే, అయ్యో సారీ అన్న అని మళ్ళీ అనేది. అంటే ఏమవుతుందమ్మా అన్న అంటే ఏమవుతుంది అని అంటే, లాస్ట్ వీక్ ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేశాను నేను. చేస్తే అనుకోకుండా ఊరికే పాస్టర్ గారు అన్నందుకు, పాస్టర్ కాదు డాక్టర్ సో అండ్ సో అని చెప్పు అన్నట్టు ఓపెన్గా లైవ్ ప్రోగ్రాంలో. అందుకే భయపడి ఎట్లా అంటున్నట్టు, నేనేమి డాక్టర్ని కాదు. బై ద వే, క్రిస్టియానిటీలో డాక్టర్స్ ఉన్నారు చూడండి, నమ్మకండి.
దట్స్ ఆల్ బోగస్ డాక్టర్. వాళ్ళే పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు డాక్టర్లు. క్రిస్టియానిటీలో 23,000కు డాక్టర్. మీకు ఏమంటారు, రూబేనకు డాక్టరేట్ కావాలంటే చెప్పండి, 3,000కు డాక్టరేట్. రేపటి నుంచి డాక్టర్ రూబేన్ వరప్రసాద్ అని పెట్టుకోవచ్చు. సిగ్గుచేటు చదువు. నేను 7 సంవత్సరాలు చదివాను ఎంటీఎస్ చదవడానికి. 7 సంవత్సరాలు క్యాంపస్లో ఉండే. ఈ దినాల్లో క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్ రాసుకునే ఏమంటారు, ఏవైతే ఎంటీహెచ్ అది ఇదని రాస్తారు కదా, చాలా వరకు బోగస్. దే హ్యావ్ నాట్ గాన్ టు బైబిల్ కాలేజ్ అండ్ స్టడీడ్. డాక్టర్. సో మీకు తెలుసలేదా సిటీలో ఎట్లా ఉందంటే, ఉప్పల్ ఏరియాలో ఉండే పాస్టర్స్ అంతా ఇటువైపు బిషప్స్ అట. అంటే ఇక్కడ ఉంటే బిషప్. ఇప్పుడు నేను కూడా ఒక బిషపే, ఓకే. అంత బిషప్ తీసుకుంటారు. కొంచెం అట్లా ముందుకెళ్ళి ఒక 4-5 కిలోమీటర్ల ముందుకెళ్ళి ఎల్బీ నగర్కి వెళ్తే అక్కడంతా డాక్టర్స్ అట. ఎక్కడికి వెళ్తున్నావు, ఏమవుతుంది? చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కనుక సమాజ మందిరములలో, అగ్రపీఠములు ఇట్లా పైన కూర్చోబెట్టకపోతే కనుక గొడవ చేస్తారు. కొంతమందికి అయితే ఎట్లుంటుందంటే, ఇక తేళ్ళు పారాడుతుంటేమో మీద అన్నట్టుగా ఉంటాయి, ఏదో విధంగా ముందుకు వచ్చి చెప్తుంటారు. ఇట్లా చూసారా మీరు? కొంతమంది నేను చూసే అబ్బా అబ్బా అబ్బా, ఏం పిచ్చి వీళ్ళకు, పులిపిట్ పిచ్చి ఇంత ఉంది. ఏముంది ఇక్కడ ఏముందండి? అందరు మీరు నా వైపు చూస్తూ ఉంటే నేను ముక్కు తుడుచుకోలేను, నోరు తుడుచుకోలేను, అంత సిగ్గుగా ఉంటుంది. అంటే అనీజీగా ఉంటుంది. అందరూ ఇంతమంది చూస్తే ఎట్లుంటుంది? కనుక అక్కడ కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది. ఎవరు చూడండి, నా పనేదో నేను చేసుకుంటూ ఉంటా, ఎంత బాగుంటుంది. కొంతమందికి దీని మీద విపరీతమైన పిచ్చి. నన్ను పులిపిట్ మీదకి పిలవలేదు, నాకు చేరేయలేదు. రాంగ్. ఏముంది అది? దేవుడు మనల్ని హెచ్చించాలి. ఒక వ్యక్తి తగ్గిస్తే తగ్గుతామా మనం? హెచ్చించువాడు దేవుడే, తగ్గించువాడు దేవుడే. విందులలో అగ్రస్థానములు. పాస్టర్స్గా సపరేట్ పెట్టకపోతే తినరు తెలుసా కొంతమంది. బై ద వే, ఒక పాస్టర్ ఆయన సంఘస్థులతో నేను తినడమా, నా పిల్లలు తినడమా? చీప్. వీ డోంట్ ఈట్ విత్ చర్చ్ మెంబర్స్. ఉంటాం, చూస్తాం, అందరికి దొరికిందా అన్నమా, మేమైతే తినము అని పక్కకి వెళ్ళిపోతాడట. ఇక్కడికే వస్తాడు ఆయన కూడా ప్రసంగికుడు. హీ డజంట్ ఈట్ విత్ ద చర్చ్ మెంబర్స్. అంటే వాళ్ళంతా చీపు, ఈయన చాలా ఉన్నతమైన వ్యక్తి. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు. ఏముంది దీంట్లో? ఏముంది దీంట్లో? వీళ్లకు సపరేట్గా తీసుకొని పోయి సపరేట్ భోజనాలు, సపరేట్ కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనపరచాలి అని అనుకుంటే ఓకే, ఫైన్. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నో పనులు ఉంటాయండి వాళ్ళకు. పెళ్ళిలో పాస్టర్ని పట్టించుకోకపోతే గొడవగా, నన్ను ఎట్లా పట్టించుకోకపోతే నువ్వు? అలాగా ఆ దినాల్లో సమాజ మందిరములలో అగ్రపీఠాలు, విందులలో అగ్రస్థానములు. అంటే మెయిన్ ప్లేస్లో ఉంటారట, ముందు వరుసలో. ఖచ్చితంగా అంత ముందు వరుసలోనే ఉండాలి ఈ శాస్త్రులు. ఇక్కడ అంటే విందు ప్రధాని ఉన్నాడు అనుకోండి, ప్రధానికి ఇటువైపులా కూర్చోవాలి, అందరు వీళ్ళని చూడాలి. ఏమొస్తుంది చూస్తే? కొంతమందికి అదొక పిచ్చి. తర్వాత ఘోరమైంది ఏంటంటే, విధవరాండ్ర ఇండ్లు దిగంరింగుచు అని. ఏంటిది? దీని అర్థం ఏంటి అని స్టడీ చేస్తే, పూర్వకాలంలో యేసుప్రభు కాలంలో విధవరాండ్లు వాళ్ళకుండే ఆస్తులు కూడా వేరే వాళ్ళు లాక్కునే వాళ్ళట. చాలామంది విధవరాలంటే పూర్ అని అర్థం. యాక్చువల్గా సింపుల్గా పాత నిబంధనలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా సింపుల్గా విధవరాలంటే బీదరాలు అని అర్థం. బీదల ఇండ్లలో కూడా పట్టి పీడించి వారి దగ్గర నుంచి తినే మనసు. నువ్వు చావు బ్రతుకు, నాకైతే ఇవ్వాల్సిందే డబ్బులు, నాకైతే ఇది పెట్టాల్సిందే, నేనొస్తే ఇది పెట్టాల్సిందే అన్నట్టుగా ఉండేవారు. యేసుప్రభు విధవరాన్లకు అట్లా ఎవరైనా చేస్తే, దిక్కులేని వారికి చేస్తే కనుక కేసును దేవుడు తీసుకుంటాడు అనింది. వాళ్ళ కేసు దేవుడు వాదిస్తాడు. చాలా సీరియస్గా ఉంటుంది.
హిందూ మతంలో విధవరాళ్ళకు విలువ లేదు. యాక్చువల్గా చచ్చిపోవాలి వాళ్ళు. భర్తతో పాటు భర్త చనిపోయినప్పుడు అదే చితి మంటల్లో వీళ్ళు కూడా కాలు చచ్చిపోవాలి. కానీ దేవుని మహాకృపను బట్టి విలియం కేరీ గారు చేసిన ప్రయాసమును బట్టి మన దేశానికి వేరే దేశస్థుడు వచ్చి మిషనరీగా ఉండి ఆయన ఆ దినాల్లో పోరాడాడు. ఆ దినాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రద్దు చేయండి, సతీ సహగమనం అనేది రద్దు చేయండి, ఇది చాలా ఘోరమైన విషయం, యవనస్తురాలైన భార్య తన భర్త చనిపోతే ఆ భర్త చితిమంటల్లో ఈమె కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఉంది, వద్దు, ఇది చాలా దురాచారం, సాంఘిక దురాచారం అని పోరాడడం జరిగింది. ఆ దినాల్లో భారతదేశంలో అదే ఏమంటారు భావజాలం కలిగిన రాజా రామ్మోహన్ రాయ్ ఉంటే లోకల్ సపోర్ట్ ఉండాలి, ఆయన కూడా ఎవరికైనా మంచిది కదా సపోర్ట్ ఉండడం అని ఆయన సహాయం తీసుకొని ఈరోజు విధవరాన్లు బతికున్నారంటే కారణం క్రిస్టియన్స్ ఈ దేశంలో, మిషనరీస్ ఈ దేశంలో. లేకపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్చి చంపుతారు. ఇష్టం లేకపోయినా తీసుకొని పోయి పడేస్తారట దాంట్లో. ఇక కొంతమందికి అయితే నమ్మకాలు నేర్పించారు, నువ్వు అట్లా చచ్చిపోతేనే నీకు స్వర్గం, లేకపోతే నీకు ఇంకో జీవితంలో నువ్వు కుక్కగానైనా పుడతావు కనీసం, లేదా నక్కగానైనా పుడతావు, బల్లిగానో లేకపోతే ఏమంటారు ఏదో కాక్రోచ్గానో ఏదో విధంగా పుట్టే అవకాశం ఉంది. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి ఉండేది. కానీ బైబిల్లో విధవరాన్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధవరాన్ల పక్షముగా దేవుడు వాద్యం ఆడుతాడు. ఇంత చెప్పినా కానీ పెళ్ళిళ్ళ దగ్గరికి రాగానే అమ్మ నువ్వు రావద్దులే, మేము బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం, ఎందుకంటే అపశకునం నువ్వు కాదా. క్రిస్టియన్స్ మనసు కూడా మారలేదు. అంతెందుకండి, ఈవెన్ పాస్టర్స్ను కూడా చూస్తారట, ముత్తైదు పాస్టరా లేకపోతే ఈయన మామూలు పాస్టరా అని చూస్తారట. నాకు చెప్పారు, విచిత్రపోయాను నేను. అంటే ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు సిటీలో, ఆయన భార్య చనిపోయింది. చనిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడినో బాబునో పాపనో 21 డేస్ చేస్తారు కదా, తొట్లో వేసినప్పుడు ఎవరు వేయాలి? ముత్తైదులు వేయాలి. పాస్టర్ కాదు కదా, ఆయన భార్య చచ్చిపోయింది కదా. కాబట్టి ఆయన రాకముందు వేరే చిన్న పాస్టర్ని ఎవరినైనా పిలిపించుకొని, ఆయనకు ఇంకా భార్య ఉండాలి, ఆయన పిలిపించుకొని ఆయనతో చేయించుకొని తర్వాత పెద్ద పాస్టర్ సార్ మీరే చేయాలి సార్ అంటే ఫస్ట్ ఏమో ఆయనతో చేయించుంటారు. ఎక్కడ ఉన్నారండి? ఎక్కడెక్కడో అసలు ఏమవుతుందో తెలియట్లేదు. వాక్యం ఎక్కడ పోతుంది మన మనసులో? విధవరాన్లకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ఇక్కడ విధవరాన్ల ఇండ్లు దిగమృంగుచు మాయావేశముగా దీర్ఘ ప్రాణులు అంటే వారి భక్తికి సూచనగా ప్రార్థన చేస్తూ ఉంటే గంట సేపులు అయిపోయినా వదిలిపెట్టట్లేదు. ఇక మొత్తం ప్రభువా సికింద్రాబాద్లో ఉండేవారిని దీవించు, హైదరాబాద్లో ఉండేవారిని దీవించు, కర్నూలులో ఉండేవారిని దీవించు, కాకినాడలో ఉండేవారిని దీవించు అంటే ఈ ఎంతమందిని దీవించుకుంటూ పోవాల టైప్లో ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. మనం ఆ విషయం ముందే చదివాను నేను ఆ రెఫరెన్స్లో. గాడ్ ఈజ్ సో సీరియస్ అబౌట్ దీస్ పీపుల్. గాడ్ ఈజ్ సో సీరియస్ అబౌట్ దీస్ పీపుల్. ఒక యవనస్తుడు 3 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పాస్టర్, నా స్నేహితుడు, నా స్టూడెంట్. ఆయనకు చెప్పాడట, ఏంటంటే ఆయన కొండ కొబ్బరి నూనె అమ్ముతాడు. కొండ కొబ్బరి నూనె అంటే కొండ మీద ప్రార్థన చేస్తాడు. కొబ్బరి నూనె పట్టుకొని పోయి కొండ మీద ప్రార్థన చేస్తాడు. పవర్ఫుల్ ఉంటుంది అప్పుడు. అది మీరు నూనె కొనుక్కునే అలవాటు ఉంది ఇంకా కొంతమందికి. ఏమొస్తుంది? ఏమి రాదు. నూనె కొనుక్కుంటే ఎవరో 50 రూపాయలకు నూనె అమ్ముతున్నారని నూనె కొనుక్కుంటున్నారు. నేను కొన్ని ఇళ్ళలో చూస్తున్నా, నూనె బాటలు కనపడుతున్నాయి. రాంగ్. దాంట్లో ఏమీ లేదు. అయితే కొండ మీద మామూలుగా అందరూ మామూలుగా ప్రార్థన చేస్తారు, నేను కొండ మీద చేసేస్తా అని ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి ఆ కొండ మీద ఆయన ప్రార్థనలు చేసుకొని వస్తే దాని మీద డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాడు. గొడవలు వచ్చేసాయి. భార్య పిల్లలు వేరైపోయారు. ఒంటరితనం తట్టుకోలేక 3 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. God will punish.
వీళ్ళు ఏమో బాగుపడతారు అనుకుంటున్నారా? ఎంతైనా డబ్బు సంపాదించుకొని దానివల్ల వాళ్ళకు మేలు కలగదు. సుఖంగా బతకొచ్చు, సుఖంగా బతికినంత మాత్రాన్ని నెమ్మది అని అనుకుంటున్నారా? లేదు. నెమ్మది వేరు, సుఖం వేరు. మంచి పరుపు మీద పడుకోవడం వేరు, హాయిగా నిద్రపోవడం వేరు. నువ్వు మంచి పరుపు మీద పడుకున్నంత మాత్రం నిద్ర రాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలండి. ఉన్న దాంట్లో కొంచెమైనా మోసం చేసి ప్రజలను ఏ విధంగానైనా ఆనాటి శాస్త్రులు ప్రజలను మరింత నరకపాత్రులుగా చేశారు. ఈనాడు చాలామంది అలా చేస్తున్నారు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.